హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిటిఎస్ మూవీ రివ్యూ. ఇంకా ఈరోజు ఎన్టీఆర్ గారి బర్త్డే కావడంతో ఇంకా ఆయనకు సంబంధించిన వార్ 2 మూవీ నుంచి అయితే అఫీషియల్గా అయితే టీజర్ అయితే రిలీజ్ చేసిండ్రు. ఇంకా ఈ మూవీ మీద ఉన్న ఐపీ ఇంకా ఈ టీజర్ ఏ రేంజ్లో సాటిస్ఫాక్ట్ చేసింది అయితే ఇంకా ఈ వీడియోలో అయితే చూసుకుందాం. ఇంకా ఈ టీజర్తో ఈ మూవీ మీద హైప్ ఏమైనా పెంచిందో లేదో కూడా అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని కానీ చూస్తుంటే వెంటనే వీడియోకి అయితే లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కానీ అలాగే ఇంకా ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా వార్ 2 మూవీ ట్రైలర్ విషయానికి వస్తే మాత్రం ఇంకా టీజర్ అయితే మాత్రం చాలా బాగా అయితే ఉంది. టీజర్ అయితే అంటే ఈ మూవీ మీద అంతకుముందు అయితే తెలుగులో అంత బజ్ అయితే లేదు, కానీ ఈ టీజర్తో అయితే చాలా వరకు అయితే ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయితే చేసింది. బికాస్ అది ఎన్టీఆర్ గారు వల్లే. ఎందుకంటే ఈ టీజర్లో అయితే ఎన్టీఆర్ గారిని అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చూపించిండ్రు. అంతేకాకుండా డైలాగ్స్ కూడా అయితే చాలా బాగా అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయితే అయ్యాయి. కాబట్టి ఒక డైలాగ్ అయితే ఇప్పుడైతే ప్లే చేస్తా, కాబట్టి వినండి. నా కళ్ళు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతూనే ఉన్నాయి కబీర్. ఇండియాస్ బెస్ట్ సోల్జర్, రాలో బెస్ట్ ఏజెంట్ నువ్వే, కానిప్పుడు కాదు. నీకు నా గురించి తెలీదు, ఇప్పుడు తెలుసుకుంటావు. ఇంకా అదిరిపోయే రేంజ్లో అయితే డైలాగ్స్ కూడా అయితే ఉన్నాయి ఇంకా మూవీలో అయితే, అంటే ఈ టీజర్లో అయితే చూపించిండ్రు. ఇంకా అంతేకాకుండా ఎన్టీఆర్ గారికి అలాగే ఇంకా రితిక్ రోషన్ గారికి మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీక్వెన్స్ కూడా చాలా మంచిగా అయితే సెట్ అయితే అయ్యాయి. ఈ ఫేస్ ఆఫ్ సీన్స్లో ఇంకా రేపు థియేటర్లో చూస్తే చాలా నెక్స్ట్ లెవెల్ హై అయితే వస్తుంది. అసలు మంచి పాజిటివ్ టాక్ రానట్టు కూడా చాలా ఎక్కువగా అయితే హెల్ప్ అయితే చేస్తుంది ఆ ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే మాత్రం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ RRRలో మనం రామ్ చరణ్ గారికి అలాగే ఎన్టీఆర్ గారికి మధ్యలో ఫేస్ ఆఫ్ సీన్స్ చూసాం కదా, ఇప్పుడు కూడా సేమ్ అదే ఫీల్ అయితే వస్తుంది. అంటే రితిక్ రోషన్ గారికి ఇంకా ఎన్టీఆర్ గారికి అయితే ఇంకా అదే కాకుండా ఇంకా ఎన్టీఆర్ గారు అయితే నెగిటివ్ రోల్ అయితే ఇంకా ఈ మూవీలో కానొస్తుండు. ఇంకా ఫైట్ సీన్స్ వీళ్ళిద్దరి మధ్య అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అనేది ఈ ట్రైలర్ చూసిన తర్వాత అయితే అర్థమైతే అయ్యాయి. ఇంకా అంతేకాకుండా ఇంకా జస్ట్ ఈ టీజర్లో చూపించిన వరకు యాక్షన్ సీన్స్ అయితే మాత్రం అయితే సూపర్గా అయితే ఉన్నాయి. అంటే ఇంకా ట్రైన్ మీన్కి దూకటం కానీ ఇంకా ఫ్లైట్ మెయిన్ వచ్చే చేసేస్ కానీ చాలా వరకు అయితే బాగా సెట్ అయితే అయ్యాయి. ఇంకా ఈ టీజర్ అయితే డిసప్పాయింట్ అయితే చేయలేదు. ఇంకా ఈ మూవీకి హైప్ పెంచే రేంజ్లో అయితే ఉంది టీజర్ అయితే మాత్రం. ఇంకా నాకైతే టీజర్ అయితే చాలా బాగా అయితే నచ్చింది. ఇంకా ఈ మూవీ 14th ఆగస్ట్ని అయితే రిలీజ్ అయితే అవుతుంది కూలీ మూవీకి పోటీగా. ఇంకా చూడాలి ఇంకా కూలీ మూవీని తట్టుకొని ఈ మూవీ ఏ రేంజ్లో అయితే రన్ అయితే అవుద్దో. మొన్నటిదాకా ఈ మూవీ మీద హైప్ అయితే అంతగా లేదు, కానీ ఇప్పుడు ఈ రిలీజ్ అయిన ఈ టీజర్తో నుంచి అయితే హైప్ అయితే చాలా వరకు అయితే క్రియేట్ అయితే అయింది. ఇంకా ఓవరాల్గా నాకైతే మాత్రం వార్ 2 టీజర్ అయితే చాలా బాగా అయితే నచ్చింది. ఇంకా ఈ టీజర్ కానీ మీరు కానీ చూస్తుంటే ఈ టీజర్ మీకు ఎలా అనిపించింది అయితే కింద అయితే కామెంట్ చేయండి గైస్. ఇంకా ఇది ఇంకా వార్ 2 మూవీ టీజర్ రివ్యూ అయితే మాత్రం. ఇంకా ఈ రివ్యూ కానీ మీకు కానీ నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్స్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి.